హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఫస్ట్ మనం ఒక లిస్ట్ రాసుకోవాలి. అంటే ఎవరెవరు ట్రోల్ చేశారు, ఎవరెవరు శంకర్ గారిని ఎస్పెషల్లీ నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళందరిని ఒక లిస్ట్ రాసుకొని వాళ్ళందరికీ టీజర్ చూపించాలన్నమాట. సో ఆ లెవెల్లో అయితే టీజర్ డిజైన్ చేశారు గైస్. నిజంగా మనకు తెలిసిందే రామ్ చరణ్ గారి స్టైల్ ఏంటి, స్వాగ్ ఏంటి అన్నీ మనకి ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. బట్ ఇప్పటికీ ఆయన దాదాపు 15 సినిమాలు చేశారు. ఇది 15వ సినిమా. బట్ స్టిల్ ఆయన కొత్తగా ఇంకేదైనా చేద్దాం, ఇంకొత్తగా ప్రయత్నిద్దాం అనే మైండ్ సెట్తోనే ప్రతి సినిమా తీస్తున్నారనమాట. సో కొన్ని కారణాల వల్ల ఒక 2-3 సినిమాలు అయితే అటు ఇటు టాక్ వచ్చింది. బట్ ఆయన అన్ని సినిమాలు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఏదైనా ఒక యూనిక్ కాన్సెప్ట్తోనే మన ముందుకు వచ్చారనమాట. సో గేమ్ చేంజర్ కూడా అలాంటి యూనిక్ కాన్సెప్టే అని అనిపిస్తుంది అనమాట. సో టీజర్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ వైబ్స్ అయితే నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని సినిమాలు టీజర్ని బట్టి మనం డిసైడ్ చేసేవచ్చు అనమాట. సో ఎలాంటి టాక్ వస్తుంది, ఎలాంటి స్టోరీ ఉండబోతుంది, ఎలాంటి కాన్సెప్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఒక టీజర్ని చూసి డిసైడ్ చేసేవచ్చు. సో ఈ టీజర్లో అలాంటి షార్ట్స్ అయితే 10కి పైన ఉన్నాయన్నమాట. సో ప్రతి షార్ట్ గురించి మాట్లాడలేం. బట్ కొన్ని షార్ట్స్ అయితే మనకి అంటే రిపీట్స్లో చూడాలనిపిస్తుంది అనమాట నిజంగా. అలాగే ఆ ప్రతి షార్ట్కి ఎలివేట్ చేస్తూ తమన్ గారు కొన్ని బీజిఎం అయితే యాడ్ చేశారు. అలాగే ప్రతిదీ ఆ లైన్ అనేది గ్రాఫ్ ఎక్కడ కూడా తగ్గలేదు. సో అదేంటంటే ఈ టీజర్ ప్లస్ పాయింట్ అయిందనమాట. సో ఇంకేదో వేరే డైరెక్టర్ అయి ఉంటే ఇది ఎక్కడైనా వీక్ అయి ఉండొచ్చేమో. బట్ శంకర్ గారు ఆయన మెయిన్ స్ట్రాంగ్ జోన్ వచ్చేసి పొలిటికల్ కాన్సెప్ట్. సో అది ఆయన స్ట్రాంగ్ జోనర్ కాబట్టి మనం ఎట్లా లేదన్న డౌటే ఉండక్కర్లేదు. సో దానికి ఈక్వల్గానే తమన్ గారు పనిచేశారు. అలాగే చరణ్ గారు కూడా ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టారనమాట. సో ఎవ్వరూ ఎక్కడ ఏ నెగ్లిజెన్స్ అయితే లేదు. టీజర్ అయితే ఫ్యాంటాస్టిక్గా వచ్చింది గైస్. సో ప్రతి షాట్ కూడా నిజంగా చాలా బాగుంది. అలాగే మీకు ఏ షాట్ నచ్చింది, మీకు ఏదైతే నచ్చిందో కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కింద చెప్పండి గైస్. సో థ్యాంక్ యూ.